ఐటీ 2.0లో A4 పేపర్ ఇండెంట్ డిఓకి ఎలా పెట్టాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అదర్స్లో ఇన్వెంటరీ అని క్లిక్ చేసి ఇన్వెంటరీ అనేది మరలా క్లిక్ చేయాలి. రైజ్ ఇండెంట్ అనేది క్లిక్ చేయాలి. జనరల్ రిక్వెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చూజ్ అన్ ఆప్షన్లో తెనాలి డివిజన్, మంది తెనాలి డివిజన్ కాబట్టి తెనాలి డివిజన్. మెయిన్ కేటగిరీలో ఇన్వెంటరీ అని క్లిక్ చేయాలి. కేటగిరీలో జనరల్ స్టేషనరీ, సబ్ కేటగిరీలో ప్రింటింగ్ పేపర్ అని క్లిక్ చేస్తే ప్రొడక్ట్స్లో మనకి A4 పేపర్లో ఏది అవైలబుల్గా ఉందో అది గ్రీన్లో చూపిస్తుంది. దాని తర్వాత కింద క్వాంటిటీలో మనం 2000 అనేది ఎంటర్ చేస్తున్నాం. 2000 అంటే ఒక్కో బండిల్కి 500 ఉంటాయి కాబట్టి 4 బండిల్స్ అనేది. యాడ్ ప్రొడక్ట్ అనేది క్లిక్ చేసి ప్లేస్ రిక్వెస్ట్ అనేది క్లిక్ చేయవలసి ఉంటుంది. రిక్వెస్ట్ హ్యాస్ బీన్ ప్రాసెస్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ప్రింట్ అని చెప్పి 2 ప్రింట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి మన దగ్గర ఉంచుకోవాలి, ఒకటి డిఓకు పంపించాలి. కాబట్టి సి క్లాస్ ఆఫీస్కి అయితే సూపర్వైజర్ అప్రూవల్ అవసరం లేదు. ఏ క్లాస్ కానీ బి క్లాస్కి అయితే సూపర్వైజర్ అప్రూవల్ కూడా చేయవలసి ఉంటుంది. ఇలా మనం ప్రింట్ తీసుకున్న తర్వాత మరలా సూపర్వైజర్లో అదర్స్లో ఇన్వెంటరీ అని క్లిక్ చేసి ఇన్వెంటరీ అనే ఐకాన్ని క్లిక్ చేయాలి. ఆథరైజ్ ఇండెంట్ అనేది క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏదైతే పెట్టామో ఇండెంట్కి 2000 క్వాంటిటీతో దాన్ని అప్రూవ్ చేసుకుని సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే మనం డిఓకి పెట్టడం అనేది అయిపోతుంది. ఇలా అయిన తర్వాత మనం ప్రింట్ తీసుకుని ఒకటి డిఓకి, ఒకటి మన దగ్గర కాపీ ఉంచుకోవాలి. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ABJ Post channel. For more details, please subscribe my channel. Thank you.